మా అమ్మ నాన్న ఏం దాచిపెట్టారు? ఏం డ్రామాలాడారత్తయ్య? మేము పెళ్లి చూపులకి వచ్చినప్పుడు మీ అక్క మధు ప్రేమ విషయం మా దగ్గర దాచిపెట్టలేదా? మేము లేని టైంలో డ్రామాలాడి నీకు రామ్కి పెళ్లి చేయలేదా? అప్పటికి తను ప్రేమించిన విషయం నిజంగా మాకు తెలీదు. డ్రామాలాడి సీత పెళ్లి చేయాల్సిన అవసరం మాకు లేదు. అది సరే, సుమతి మీ ఇంటికి వచ్చి వెళ్ళిన విషయం మా దగ్గర ఎందుకు దాచారు? దాన్నేమంటారు? మా ఆడపడుచు సుమతే ఈ ఇంటి కోడలు, రామ్ తల్లి, సీత మేనత్త అని కూడా మాకప్పటికి తెలీదు. తెలీదా? లేక తనకి అక్రమ సంబంధం ఉంది అని తెలిసి దాచిపెట్టారా? మించి పెళ్లి చేసుకున్న సుమతి గురించి ఈవిడింత నీచంగా మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నారు. ఇదేనా సుమతిపై మీకున్న ప్రేమ? నువ్వు కూడా ఏంటి రామ్, నీ కన్న తల్లి మీద ఈవిడ దారుణమైన నిందలు వేస్తూ ఉంటే చూస్తూ నిల్చున్నావు. జన్మనిచ్చిన అమ్మ మీద నీకున్న గౌరవం ఇదేనా? సుమతి అత్తమ్మ మిమ్మల్ని నమ్మి వచ్చింది. మీకోసం తన సర్వస్వాన్ని అర్పించింది. కష్టపడి ఇంత ఆస్తిని కూడబెట్టింది. ఇవాళ మనమంతా ఇంత సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం అత్తమ్మ. అలాంటి అత్తమ్మ మీదే అభాండం వేస్తుంటే ఎవరు కూడా నోరు మెదపరే. సరే, కాసేపు సుమతికి ఎవరితోనూ ఎఫైర్ లేదు అనుకుందాం. కానీ మీ చెల్లెలంటే మీకు కోపం ఉందే. ప్రేమించి పెళ్లి చేసుకుంది అని సుమతిపై పగ పెంచుకున్నారు కదా. ఆ కోపం పగతో మీరు మీ దగ్గరికి వచ్చిన సుమతిని చంపేశారేమో. మీరు పోలీస్ కాబట్టి సుమతి శవాన్ని, సాక్ష్యాధారాల్ని మాయం చేశారేమో. మాకు అనుమానం రాకుండా ఉండటానికి వీడియో మార్ఫింగ్ చేసి సుమతి ఈ ఇంటికి వచ్చి వెళ్ళినట్టు ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి సీతకిచ్చారేమో.